వరం గొప్పదైన హిస్టరంట. అన్నా వాళ్ళొస్తారని నాకు తెలుసురా. ఎన్నాళ్ళు తప్పించుకు తిరుగుతారు. అందుకే భయపడి వచ్చేసారు. మేము భయపడి రాలేదు సార్. మరప్పుడు పారిపోయారు ఎందుకు? మా ప్రేమని మీరు ఒప్పుకోరని. మరిప్పుడు ఎందుకు వచ్చారు? నేను ఒప్పుకుంటానన్నా. చూడండి, నా వల్ల తప్పు జరిగింది. మీ అమ్మాయి ఇంట్లోంచి పారిపోవడానికి కారణం నేను కాదు. నేను నాకిష్టమయ్యా వెళ్ళిపోయాను. అవునండి, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. నోర్మై, మధ్యలో నువ్వేంటి? ఇదంతా చేసింది నువ్వేనని నాకు తెలుసు. నువ్వు మాట్లాడకో. మరిప్పుడు ఎందుకు వచ్చారు? చేసింది తప్పని తెలుసుకున్నాను. అందుకే మీ అమ్మాయిని మీకు అప్పగించి వెళ్దామని వచ్చాం. అంతేకాని మీరు మమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, పట్టుకుంటారని భయపడి రాలేదు. కాకపోతే ఒక్క విషయం నిజం, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తను లేకపోతే నేను బ్రతకలేను. అలాగా? అవునన్నా, నిన్ను ఎదిరించి పారిపోయి మేము పెళ్లి చేసుకోవాలనుకున్నా. కానీ నువ్వు లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పని తెలుసుకున్నా. కన్న తల్లిదండ్రుల్ని బాధ పెట్టి పెళ్లి చేసుకుంటే నా కాపురం సుఖంగా ఉండదని తెలుసుకున్నా. చిన్నప్పటి నుంచి నాకు బొమ్మలు, పుస్తకాలు, గౌన్లు, చీరలు అన్నీ ఏం కావాలన్నా అడిగి మరీ కొనిచ్చా. కానీ నాన్న, అవన్నీ కొన్ని రోజులే ఉంటాయి. ఇంత చేసిన వాడివి జీవితాంతం తోడు ఉండే నాకిష్టమైన వ్యక్తిని భర్తగా చేసుకుంటాను అంటే ఎందుకు నాన్న ఒప్పుకోలేవు? బాబాయ్ గారు, నిజంగా మీకు వాళ్ళ మీద కోపం లేదు. కాకపోతే చెప్పకుండా వెళ్లిపోయిందని దివ్య మీద కోపం, తీసుకువెళ్లాడని రాకేష్ మీద కోపం. ఈ రోజు ఇద్దరూ మీ ముందు నిలబడ్డారు. మీరు వాళ్ళకి ఏ శిక్ష వేయాలనుకుంటున్నారో వేయండి. కానీ నాన్న, ఏ శిక్ష వేసినా ఇద్దరికీ కలిపే వేయండి. అవునండి, తప్పు ఇద్దరము చేశాం. ఇద్దరం ఒకరిని వదిలి ఇంకొకరం బతకలేం నాన్నా. అవును అంకుల్, మీరే పెద్ద మనసుతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. అన్నా, ఇంతకాలం పగతో వాళ్ళు ఎక్కడున్నారో ఎతికి పట్టుకోవాలని చూసాం. కానీ మన కళ్ళ ముందే ఉన్నారు. చెప్పన్నా, ఏ శిక్ష విధించమంటావు? కానీ ఒక్క విషయం అన్నా, నువ్వు వాళ్ళకి ఏ శిక్ష విధించినా నిన్ను నువ్వు శిక్షించుకున్నట్టే. అవునన్నా, ఆవేశంలో నువ్వు తీసుకునే నిర్ణయం ఆవేశం తగ్గాక నువ్వు బాధపడేలా చేస్తుంది. గుర్తుంచుకో. ఏమండి, దివ్యాన్ చిన్నప్పటి నుంచి గుండెల మీద పెట్టుకుని పెంచారు. ఇప్పుడు మీరు దాని గుండెల మీద తంతే అది బాధపడితే మీరు తట్టుకోగలరా? మీరు నిబ్బరంగా ఉండగలరా? దివ్యకి నా దగ్గర కన్నా మీ దగ్గరే చనువెక్కువ. అందుకే అది మీ ముందుకొచ్చి నిలబడింది. మీరు కోపంతో శిక్షిస్తారో, ప్రేమతో ఆశీర్వదిస్తారో
నిర్ణయం మీరే తీసుకోండి. అన్నా, ఇన్నాళ్ళు నువ్వు చెప్పిన దుర్మార్గాలన్నీ చేశాను, కానీ వీళ్ళను శిక్షించే దుర్మార్గ పని నేను చేయలేను. నన్ను క్షమించన్నా. అన్నా, సేమ్ అంటే పగ, ఫ్యాక్షనిజం అని అందరికీ తెలుసు. కానీ ఈ సీమలో ప్రేమ ఉంటుందని, మనలాంటి రాక్షసులకు కూడా మనసుంటుందని నిరూపించారన్న వాళ్ళు. వాళ్ళ ప్రేమను అంగీకరించి ఫ్యాక్షనిస్టుల్లో పగే కాదు ప్రేమ కూడా ఉంటుందని నిరూపిస్తావో, పగతో పిల్లలను కూడా చంపుకుంటారు రుజువు చేస్తావో నీ ఇష్టం అన్నా.